కదా. అరే వాళ్ళ బతికే అలా అయిపోయింది కదా, మనం ఎందుకు ఇంతగా పూసుకుంటున్నాం, ఎందుకు ఇంతగా రాసుకుంటున్నాం, ఈయన ప్రొటెక్షన్కి మనం ఎందుకు వెళ్ళాలనే ఆలోచన ఎందుకు చేయట్లేదు అనేది ఒకటి. రెండోది ఎమ్మెల్యే గారు ఇక్కడ ఒక పాయింట్ ఏంటంటే, అదేదో మహేష్ బాబు సినిమాలో డైలాగ్ ఉంటుంది, శివారెడ్డి చనిపోతే సీఎం అవుతావు, శివారెడ్డిని చంపితే అంతకుడు అవుతావు కదా బాజిరెడ్డి అని అంటాడు. ఇక్కడ కూడా ప్రభుత్వాన్ని జనసేనలో వైసీపీలో ఉన్న కాపు నాయకులు ప్రభుత్వాన్ని విమర్శిస్తే రాజకీయం అవుతుంది, కానీ పవన్ కళ్యాణ్ వ్యక్తిగతంగా తిడితే కాపు ద్రోహం అవుతుంది కదా. అంత చిన్న లాజిక్ ఎలా మిస్ అవుతున్నారు వీళ్ళు? అది అంతా జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్తారు చేస్తారండి. ఎలా చేస్తారు? వీళ్ళకంటూ ఒక ఇంటిగ్రిటీ, ఒక వెన్నెముక, ఇవన్నీ ఉండాలి కదా సార్. అసలు అది లేదు. ఎప్పుడో వాళ్ళు ఏం మాట్లాడతారో అర్థం అవట్లేదు కదా. ఇప్పుడు వాళ్ళు మాట్లాడే దానికి వాళ్ళు చేసే పనులకి సంబంధమే లేదు. కాపులు ఉద్ధరిస్తూ ఉంటారు, కాపులు తిడతారు. అంబటి రాంబాబు కాపులు తిడతాడు, మళ్ళీ ఈ రోజు వచ్చి కాపులకు అన్యాయం జరిగిపోతుంది టాస్క్ ఫోర్స్ పెడతానంటాడు. జగన్మోహన్ రెడ్డి నేను ఎరగదీస్తానంటాడు, 5 సంవత్సరాలు 1 రూపాయి కూడా ఇవ్వకుండా. ఇప్పుడు వాళ్ళకి ఏమండి అందరికీ తెలుసు, ఎవరు ఏం అనుకున్నా ఈ రోజు 85% కాపులు పవన్ కళ్యాణ్ గారితో ఉన్నారు సార్. అది విడదీయలేని బంధం అంతే. ఇంకా దాంట్లో ఏమి అది నిజమేలే. 80% 85% కూటమితోనే ఉన్నారు, వైసీపీకి యాంటీగా ఉన్నారు అందరూ. ఇప్పుడు అదేనేమో జీర్ణించుకోలేకపోతున్నారు. అంతే కదా. ఇప్పుడు ఈ తిప్పలన్నీ ఎలా ఎడగొట్టాలనే కదా. ఎవరు చచ్చిపోయినా కాపులు. కానీ కందుకూరు ఇన్సిడెంట్ ఏం చేశారు వెంకటకృష్ణ గారు? అవును అవును. కందుకూరు ఏంటి, మా పార్టీకి సంబంధం ఏంటి? చనిపోయిన అతను తెలుగుదేశం, చంపిన అతను తెలుగుదేశం. అల్లరల్లరి చేస్తే వెళ్ళాం అక్కడికి. వెళ్తే ఎందుకే అతను, నేను వెళ్ళి డబ్బులు ఇచ్చానండి, 5 లక్షలు ఇచ్చిన తర్వాత ఆయన ఏమన్నాడు తెలుసు అండి, లోకేష్ బాబు గారితో ఒకసారి మాట్లాడించండి సార్ అన్నాడు. చావు బతుకుల్లో ఉన్నటువంటి మంచం మీద ఉన్న వ్యక్తి గుంటూరు హాస్పిటల్. వీళ్ళు ఏంటంటే కాపులకి అన్యాయం చేస్తుంటే పవన్ కళ్యాణ్ మాట్లాడతలేదు. అక్కడ కాపు కమ్మగా చూడకూడదండి. ఆ ఇన్సిడెంట్ అలాంటిది. అక్కడ వ్యక్తులు చంపినోడు చంపబడ్డవాడుగా చూడాలి తప్ప అది కాపులు చంపడం కాదండి. వాళ్ళిద్దరు స్నేహితులు, వాళ్ళిద్దరు కాపు కమ్మ ఇద్దరు స్నేహితులు. అది ఒక కలర్ పెద్ద డ్రామా. అది ఆ డ్రామా ఫెయిల్ అయింది. ఇప్పుడు మళ్ళీ కొత్త డ్రామాలు మొదలు పెడతా ఉన్నారు. ఈ సాయి కృష్ణ కేసు మళ్ళీ కొత్తగా కోతి గొప్ప దొరికినట్టు 7 దొరికింది కొత్తగా. ఈ 7 బట్టి కొనాలి ఏలాడతారు మళ్ళీ. ఇప్పుడు మీ లీలాకృష్ణ మండపేట ప్రాంతానికి సంబంధించి ఒక కేసు బయటికి తీశారు ఇవాళ. 2022లో అక్కడ పోలీసులు కృష్ణ భగవాన్ అనే కాపు సామాజిక వర్గానికి చెందిన యువకుడిని 3rd డిగ్రీ పెట్టి టార్చర్ పెడితే అతను బలవంతంగా చనిపోయాడంట. సూసైడ్. మరి అప్పుడెవరు వీళ్ళెవరు మాట్లాడినట్టయితే లేదే. ఇప్పుడు వాళ్ళ తల్లి, వాళ్ళ తల్లి వాళ్ళ ప్రెస్ మీట్ పెట్టారు విజయవాడ వచ్చి. మరి అప్పుడెవరు మాట్లాడలేదేమయ్యా మరి మా పిల్లోడు చచ్చిపోతే అని. అంటే దాని కులంతో చూడమని నేను అనట్లా, కానీ అప్పుడు లేవని నోళ్ళు ఇప్పుడు ఎందుకు లేవుస్తున్నాయి? మీ ఎమ్మెల్సీ కాదండి, వాళ్ళ ఎమ్మెల్సీ అనంతబాబు తీసుకెళ్ళి చంపి వాళ్ళ ఇంటి ముందు డోర్ డెలివరీ చేసి డ్రైవర్ సుబ్రహ్మణ్యం బాడీని నేనే చంపా అని వచ్చి జైలుకి వెళ్తే మళ్ళీ బెయిల్ మీద వస్తే మీ అంటే తిరుగుతున్నారు. ఆయన ఎమ్మెల్సీగా ఉన్నాడు, ఆయన పదవి కూడా పోలా. డాక్టర్ సుధాకర్ వాళ్ళు ఆనాడు ఎవరు మాట్లాడలేదు. ఇప్పుడు మాత్రం అసలు ఏదో కొంపలు మునిగిపోయినట్టు. రాజేష్ గారు దీని మీద మీ కంక్లూజన్ ఏంటి, ఈ జరుగుతున్న రాజకీయం మీద? కాపు సామాజిక వర్గ ముఖ్యంగా కొత్త జనరేషన్ యువత చాలా అవేర్నెస్తో ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి ఈ జిమ్మిక్కులు వీటిని పరిగణలో తీసుకోవడానికి అసలు ఇవాళ ఏ కుటుంబం